అమ్మయ్యా ఇన్నేళ్ళు నేను పడ్డ ఆరాటం నేను చేసిన పోరాటం తీరబోతున్నది. ఏందో అంతగానం నువ్వు పడ్డ ఆరాటం చేసిన పోరాటం చూస్తలేవా నువ్వు? ఏందో అది అదే మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని రాత్రి పగలు కలవరించిన కదా నేను. అంటే కలవరిస్తేనే పోరాటం చేసినట్టు నువ్వేమన్నా అనుకో, ఈ బిల్లు కోసం నా గుండె గుబేళ్లు అని కొట్టుకునేది తెలుసా. ఇక నువ్వు మంది పెళ్లిల కాడ మంగళారతులు పట్టేందుకు తయారుంటావని అందరికి తెలుసు గాని పాయిగా సీదా ముచ్చట్లకు పోదాం. పార్లమెంట్ లో పెట్టే మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అన్ని పార్టీలు జేజేలు వలుకుతున్నాయి గానీ ఇదే అదునుగా దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు తగ్గిస్తాం మా కుతిక విసుకుతాం అంటే మాత్రం ఒప్పుకోమంటున్నారు తెలంగాణ లీడర్లు. సీట్లు పెంచుర్రి కానీ జనాభా లెక్కల ప్రకారం కాదు, ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా పెంచుర్రి అని అంటున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. ఈ పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది ఎల్లుండి పొద్దున్నే. ఇప్పుడు రాజకీయాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వచ్చే తరానికి వస్తుందేమో మాకేముందిలే అని. ఇది అమలు కాగానే వీళ్ళు అవసరమే లేదు. ప్రభుత్వ ఏర్పాటులో తెలంగాణ పాత్రనే ఉండదు. కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ పాత్ర లేనప్పుడు వీళ్ళకేమిస్తారు? బంట్రోతు ఉద్యోగం కూడా ఇయ్యరు. జనాభా లెక్కల ప్రకారం అయితే మన దిక్కున్న రాష్ట్రాలకు అన్యాయమేనట. పార్లమెంట్ కి ఎన్నికలు వస్తే దక్షిణాది రాష్ట్రాల అక్కర లేకుండానే సీదా ఉత్తరాది ఎంపీలతోనే ప్రధానమంత్రి కావచ్చు, దేశాన్ని ఏలొచ్చు. గిట్లయితే ఎట్లా అని అంటున్నారు. కారు గుర్తు లీడర్లు కూడా మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సమ్మతే అంటున్నారు గాని ఈ సీట్ల తగ్గుదల మీద మేం కూడా ఉద్యమానికి దిగుతాం, కేసీఆర్ చేతికే ఈ పగ్గాలు ఇస్తామని అంటున్నారు. డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్క మాట మాత్రం పక్క, ఇవాళ 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా టీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వారికి సంబంధించిన ఇండియా అలయన్స్ అందరూ కూడా ఈ యొక్క అంశం పైన తప్పుదారి పట్టిస్తూ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఉత్తరం ఏదైతే రాశారు ముఖ్యమంత్రి గారే, ప్రధానమంత్రి గారే, ఇది దేశ విభజనకు దారి తీసేటటువంటి చర్యగా భావిస్తా ఉన్నాం. లడాయి మాత్రం భలే గట్టిగా అవుతున్నది. ఎవ్వలెంత లొల్లి పెట్టినా బిల్లు మాత్రం ఆపేదే లేదు, పెట్టుకుంటా పోతామని అంటున్నాడు మోడీ సార్. అయితే చూడాల మరి లొల్లి ఎక్కడ దాకా పోతుందో ఏమైతుందో.